ఇంట్లో దోస చేసినప్పుడు చట్నీ ముందుగానే అయిపోతే నేనైతే దోసలు ఇలా వేస్తానండి. ఈ దోసలు చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అసలు చట్నీ అవసరమే ఉండదండి. చట్నీ లేకపోయినా కూడా చాలా ఇష్టంగా తినేయచ్చు. స్టవ్ ఆన్ చేసి పెన్నాన్ని పెట్టుకొని పెన్నం హీట్ అయిన తర్వాత దోస వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని వేసి దోస పైన బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోకూడదండి. ఖచ్చితంగా నెయ్యినే వేసుకోవాలి. అప్పుడే దోస టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దోస పైన లైట్గా ఉప్పు కారాన్ని వేసుకోవాలి. దోసను ఒక సైడే కాల్చుకోవాలండి. అది కూడా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. బాగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్నాము అంటే దోసలు బాగా క్రిస్పీగా వస్తాయండి. కంపల్సరీగా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసి దోస మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోసను బాగా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఈ మాత్రం దానికి మళ్ళీ వీడియో కూడానా అంటారేమో, ట్రై చేసి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది.